Hey guys, welcome to another video. So, in case నేను మీకు తెలిసింటే హలో, ఇన్ కేస్ తెలియకపోతే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో బేసికలీ నా పేరు నితిన్ రెడ్డి. డెస్టినేషన్ అంటూ ఏం లేదు, వెళ్ళిపోవడమే. రాత్రి మనోడు చందు నా బెస్ట్ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, లైక్ ఎటైనా వెళ్దాం రా, బోర్ వస్తుంది అంటే నేను కూడా సరే రా వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో వీడే చందు, అయి చెప్పరా. సో యా, అలానే అనుకుని వెళ్ళిపోతున్నాము. చూడాలి ఎటు వెళ్తాము. బేసికలీ ప్లాన్ అయితే అంటూ ఏం లేదు. 2-3 ప్లేసెస్ ప్లాన్స్ ఉండే, లైక్ వరంగల్ వెళ్ళాలి, కర్ణాటక వెళ్ళాలి అని. బట్ అది ఏది కుదరట్లేదు. ఫస్ట్ నేను అరకు అన్నాను. అరకు వీడికి ఓన్లీ 3 days ఉంది, సో పోయి రావడం 1 day పడుతుంది అని చెప్పి ఆ ప్లాన్ స్టాప్ చేసాము. ఇప్పుడైతే ప్రజెంట్ తెలీదు, వెళ్ళిపోవడమే. టైం 12:30 అవుతుంది. మొత్తానికి ఆఫ్టర్ 2 hours కర్నూలు వచ్చేసాము. 6 kilometers ఉంది, అంటే తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మేము ఇంకా ప్లాన్ డిసైడ్ అవ్వలేదు, చూడాలి. కర్నూలు దాటాం. ఇప్పుడు కర్నూలు దాటలేదురా, ఎప్పుడో బయలుదేరి మధ్యలో తిన్నాం రా. ఏం తిన్నారా? దగ్గర ఉన్నాం రా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ నంద్యాల దగ్గర నంద్యాల దగ్గర ఉన్నాము. సో ఇది 2 to 3 days ట్రిప్. మహాబలిపురం వెళ్దాం అనుకుంటున్నాము. మహాబలిపురంలో అందులో వాటర్ ఫాల్స్ కూడా ఉందన్న కాబట్టి కొంచెం చిల్ కొట్టచ్చు, వాటర్లో దిగొచ్చు అనే టైప్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో యా, ఆల్మోస్ట్ లైక్ 90 kilometers ఏమో ఉంది ఇక్కడ నుంచి. మొత్తానికి వచ్చేసాము. ఇంకో 20 kilometers ఉంది మహాబలిపురం. అన్న టెంపుల్ రూట్ ఇదేనా? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయన్నా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సిగ్గుపడుతున్నాను. టెంపుల్ వరకు కార్స్ వెళ్తలేవు. అక్కడ నుంచి మనము ఎదర్ ఫ్రీ బస్ కానీ లేకపోతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బెస్ట్ నడుచుకుంటూ వెళ్ళడమే, బికాస్ మంచి వెదర్ ఉంది, మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా మంది బైక్స్ లో వెళ్తున్నారు కానీ కార్లో అయితే ఎవరు వెళ్ళట్లేదు. మేబీ స్టాప్ చేశారు అనుకుంటా. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కార్లో అలో చేశారు. సో యా, కాదు అక్కడ వాటర్ ఉంది, వాటర్లో దిగుదామా? నిజంగా బాగుందా వాటర్? చూడు. సో అహోబిలం అయిపోయింది. ఇప్పుడు ఇంకా టైం ఆల్మోస్ట్ లైక్ 6 అవుతుంది. కడపలో వెళ్ళి ఇక కొంచెం రెస్ట్ తీసుకోవాలి. టూ మచ్ టైర్డ్ అయిపోయాము. ఆల్మోస్ట్ చాలా డ్రైవ్ చేసి నడిచి ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఇది day 2.
నైట్ అహోబిలం నుంచి డైరెక్ట్లీ కడప వచ్చేసాము. నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఫుల్ డే ట్రావెల్ చేసినందుకు. సో అరౌండ్ లైక్ 12:30కి కడపలో వచ్చి రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నాము. సో ఈరోజు అనుకోలేదు, నైట్ ఇలానే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాము లైక్ నియర్ బై లొకేషన్స్ ఏమున్నాయని. సో హార్స్లీ హిల్స్ చూపించింది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు మౌంటైన్స్ అంట ఉంటాయంట. సో అటు వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇంకొంచెంసేపట్లో హాఫ్ అన్ అవర్లో మేము స్టార్ట్ అవుతాము. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది. సో రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడే హార్స్లీ హిల్స్కి బయలుదేరుతున్నాము. టైం అరౌండ్ 12 అవుతుంది. సో ప్రెసెంట్ అయితే కడపలో ఉన్నాము. నాకు తెలిసి ఈ సర్కిల్ పేరు ఏంటో నాకు తెలీదు. సో మోడీ చెప్పాడు కోటిరెడ్డి సర్కిల్ అంట. సో అక్కడ నుంచి బయలుదేరాము. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? సో 131 కిలోమీటర్స్, లైక్ అరౌండ్ 2.5 hours జర్నీ ఉంది. మావాడు ఫాస్ట్ కొడితే 2 గంటలు వెళ్ళిపోవచ్చు. రా ఫాస్ట్ కొడతావా? మావాడు ట్రై చేస్తాడంట. సో చూడాలి. ప్రజెంట్ అయితే ఇగో కోటిరెడ్డి సర్కిల్లో ఉన్నాము. కడప వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఆబ్వియస్లీ తెలుస్తుంది. సో యా, సో మాకైతే 2 hours పట్టింది ఇక్కడ రావడానికి కడప నుంచి. ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఉన్నారు. సో పైకి వెళ్ళి చూడాలి. ఫస్ట్ థింగ్ మేము తినాలి. యాక్చువల్గా చాలా ఆకలిస్తుంది. రూమ్స్ కోసం రూమ్స్ లేటర్ తర్వాత వెతుకుతాం. ఫస్ట్ తినేసి కొంచెం వ్యూస్ ఎంజాయ్ చేసి నైట్ మ్యాక్సిమం ఇక్కడే స్టే. మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో చూడాలి ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ టైమా నీకు? సేమ్ హియర్, నాకు కూడా ఫస్ట్ టైం ఈసారి ఇక్కడ రావడం. రివర్ ఉంటదంట. సో రివర్ బేసికలీ లేక్ కదా, రివర్ ఉండదు. రివర్ హిల్స్ మీద ఎలా ఉంటది. సో యా, లేక్ ఉంటది. సో చూడాలి, మోడ్ అంటే బాగుంటుందని. సో ఎలా ఉంటుందో వెళ్ళి చూడాలి. సో ఇంతకుముందు మేము కార్లో డిస్కస్ చేసినాం కదా లేక్, పౌండ్, రివర్ అని. బేసికలీ ఇదే ఇస్ చిన్న పౌండ్ అంతే, పెద్ద కూడా లేదు. బట్ లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందని. దా ఐ థింక్ ఇటు నుంచి కూడా ఒక వే ఉంది. రారా, ఇటు నుంచి కూడా ఉంది. రారా, ఏ కొంచెం జాగ్రత్త. వచ్చేసి ఏం కాదు, మెల్ల స్టెప్స్ అయ్యి. అనుకున్నట్టయితే అంత బాగా ఏం లేదు, బట్ నీట్ కూడా ఏం లేదు. నన్ను చూపిరా, అంత నీట్గా ఏం లేదు, బట్ బాగానే ఉంది. జస్ట్ వచ్చి ఒక ఫొటోస్ తీయడానికి అయితే ఓకే, బట్ లోపలికి వెళ్ళలేము. సో ఇదన్నమాట లేక్. చాలా డర్టీగా ఉంది, మొత్తం పాకరే వచ్చేసింది. సో మందు సీటింగ్ అయితే బాగుంటుంది. ఫైనల్లీ హార్స్లీ హిల్స్కి వచ్చాము. ఇది ఒక వ్యూ పాయింట్. హార్స్లీ హిల్స్లో మొత్తం ఫుల్ విండీ ఉంది, బట్ వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది. మీరు చూడొచ్చు ఎంత బాగుందో.
ఏంటిరా అవి? ఈమో అంట. కా చేతితో కొడుకుతాయి అవి. హే బరీ, హలో. హే, ఏం లేవు నా చేతిలో. ఓ పీకాక్ కింద కూర్చునేంద్రా. హలో మేడం, లే లే. హలో, I'm Nathan. By the way, hello. ఏమి నన్ను దిగుతలేవేంద్రా? ఇందులో ఏం లేవు. తాబేళ్ళు ఉన్నాయి. హలో డూడ్, ఏ హలో. హలో, ఇండియన్ టోటాయిస్ అంతేనా? కాదు అంతేనా మ్యూజియం? యూకలిప్టస్ ట్రీ, ద లీవ్స్, everything.